హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మన బేసిక్ స్టిచ్లో మరో స్టిచ్ చూద్దాం. ఇదే చైన్ స్టిచ్, గొలుసు కుట్టు అని కూడా అంటారు. దీన్ని మనం ఒక గొలుసులోంచి మళ్ళీ నీడిల్ని పెట్టి సూది పైనుంచి కూడా థ్రెడ్ని తీయాలి. ఇలా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది కదా. సేమ్ అలానే ఇలాగా ఫస్ట్ ఒక లైన్ స్టిచ్ చేసి చూపించాను చూడండి. తర్వాత దీంతో ఒక డిజైన్ ఎన్ని రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు అనేది కూడా మనం నేర్చుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది మనం చూస్తాం కదా, చైన్స్ ఎలాగైతే వద్దనుకోవడానికి ఒక లాక్స్లో ఉంటాయో అలా లాక్ వేసినట్టే ఉంటాయి అన్నమాట. దీన్ని ఇప్పుడు మనం వాడే కంప్యూటర్ వర్క్స్లో కానీ మగ్గం వర్క్స్లో కానీ బేసిక్ స్టిచ్ ఇది. దేనికైనా సరే ఏ రకంగా ఎంబ్రాయిడరీ చేయాలన్నా కూడా ఈ స్టిచ్ని యూజ్ చేస్తాం. ఇదిగోండి, ఒక ఫ్లవర్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది ఒకటిసారి చేసి చూపిస్తాను. ఇక్కడ ఈ వర్క్ అయితే నేను కంప్లీట్ చేయలేదు, కొంచెం బ్లాంక్గా ఉంచాను. ఎందుకు ఉంచాను మీకు తర్వాత తెలుస్తుంది. తర్వాత ఇక్కడ నీడిల్ని అగైన్ మళ్ళీ సేమ్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయకుండా ముందు వేసిన మనం లైన్కి మధ్యలోంచి చేస్తేనే దానికి కంటిన్యూషన్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట. తర్వాత మొత్తం ఒక ఫ్లవర్ని మొత్తం కూడా కంప్లీట్ చేశాను చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువగా మీరు లైక్ చేస్తేనే ఇది ఎక్కువ మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అంతకుముందు మనం అన్ఫినిష్డ్గా వదిలేసినటువంటి బ్లాంక్స్ మొత్తం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఆ మధ్యలో సర్కిల్ అనేది నీట్గా వస్తుంది. సర్కిల్ని ముందు కాకుండా ఇలా ఫినిషింగ్లో వేస్తే కనుక దాని సరౌండింగ్స్ అంతా కూడా బాగా నీట్గా వస్తాయి అన్నమాట. తర్వాత ఎక్కడ కూడా కనెక్షన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. చాలామంది సర్కిల్ని ఫస్ట్ కుడుతూ ఉంటారు, బట్ అది కరెక్ట్ కాదు. సర్కిల్ని లాస్ట్లో కుట్టుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు నేను దాన్ని ఎంటీగా వదిలేయకుండా దాని లోపల ఇంకొక లేయర్ని కూడా అరేంజ్ చేస్తున్నాను చూడండి. ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే ఇంకొక థర్డ్ లేయర్ కూడా మనం కుట్టుకోవచ్చు, బాగుంటుంది. లేదంటే ఎంటీగా వదిలేయకుండా దాని లోపల మనం ఫస్ట్ నేర్చుకున్న కూర్పు కుట్టును కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఫైనల్గా డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్త కుట్టుతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.